హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. తమ్ముడు నేను వచ్చేస్తున్నా అంటూ చిరంజీవి గారు జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారికి ఆయన మద్దతు ఇస్తూ వెనకాతలుండి హామీ ఇస్తున్నట్టయితే మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఆయన 5 కోట్లు విరాళం అయితే ఇచ్చారు పార్టీ తరపున ఫండ్స్ అని మనకి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు దీని వెనకాతలు ఏముందంటారు? ఇలా నిజంగానే ఎందుకు ఇలా చేస్తున్నారనే కారణాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గారు 5 కోట్లు అయితే ఇచ్చారు పార్టీ ప్రచారానికి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు నిజంగానే ఎందుకు ఇచ్చారంటారు? పార్టీ ప్రచారం కోసమేనా, లేకుంటే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయంటారా? లేకుంటే ఆయన కేవలం మాట సాయం మాత్రమేనా, లేకుంటే ఇంకేమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? విరాళం ఇవ్వడం అనేది ఒక 3-4 డేస్ బ్యాక్ ఎప్పుడో ఇచ్చినట్టున్నారు. అది పాతదే. అయితే ఇప్పుడు కొత్త వాదం ఏంటి తెర మీదకి వస్తుందంటే, తమ్ముడు కోసం విరాళం ప్రకటించిన వ్యక్తి తమ్ముడు కోసం రాజకీయాల్లోకి మరలా వస్తారా, లేదా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన కోసం తమ్ముడు కోసం రాజకీయ ప్రచారం ఏమైనా చేస్తారా, కేవలం పిఠాపురం వరకేకైనా కనీసం ప్రచారం చేస్తారా అనేది ఇప్పుడు చర్చ. ఫిలిం నగర్ వర్గాల్లో కానీ పిఠాపురంలో ఉండే శ్రేణుల విషయంలో కానీ చిరంజీవి ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అయితే చిరంజీవి గారు జనరల్గా అంటే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు చాలా సందర్భాలు చెప్పాడు. ఆయన నాలా కాదు ఆవేశపరుడు అంటే ఆయన ప్రతిదానికి లెక్క అప్పచెప్తాడు, నాలాగా నెమ్మదిగా ఉండడు అని. నా బాబు కొంచెం ఆవేశంగా మాట్లాడతారేమో కానీ పవన్ కళ్యాణ్ లెక్క వేరు అన్నట్టుగా కూడా చిరంజీవి గారు చాలా సందర్భాల్లో సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంలో కానీ లేదా సరదాగా మీడియాతో చర్చాగోష్ఠిలో కూడా నెక్స్ట్ ఇలాగా పవన్ కళ్యాణ్ మ్యానరేజ్ అని చిరంజీవి గారు అలా చూపిస్తూ తమ్ముడు అందరి లెక్క సరిచేసి చూపిస్తాడని కూడా చెప్పారు. అయితే ఈ మధ్యకాలం అంటే ఒక నెల కిందటి వరకు మనకు ఎలా అనిపించింది అంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడిపించడానికి పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడానికి విరాళాలు లేక లేదా ఫండ్స్ రాకో తెలియదు, లేదంటే ఆయన దగ్గర ఎవరి దగ్గర చేయి చాపకపోవడం వల్ల ఏంటో ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని కూడా పార్టీని నడిపించారన్నట్టు కూడా మనం రీసెంట్గా హైదరాబాద్లో ఎక్కడో ల్యాండ్ కూడా అమ్మేశారని రకరకాలుగా వార్తలు చూస్తాం. అసలు ఇవన్నిటికీ చెక్ పెట్టాలని ఉద్దేశమో, లేదంటే జనరల్గా చిరంజీవి గారు ఎక్కడ ఈ అపోహలకి తావెవరు, ఎక్కడ కూడా మాట తొనకడైనా, ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయడు, ఎక్కడ కూడా ఎవరైనా ఆయన మీద బురద జల్లినా కూడా తిరిగి బురద జల్లాలని అనుకోడు, నవ్వి సూరుకుంటుంది. ఆయన గురించి ఇంకా నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారైనా మాట్లాడతారేమో, కానీ చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడు. అటువంటి చిరంజీవి గారు మొన్న ముచ్చింతల్లో జరిగిన విశ్వంభర, మన బింబిసార డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన పేరేంటి, విశ్వక్ సంథింగ్, ఆయన పేరు గుర్తు రావట్లేదు. సరే, ఆయన ఆ డైరెక్షన్లో విశ్వంభర అనే సినిమా షూట్ అవుతుంది. అయితే హైదరాబాద్ వస్తే ఒకసారి వచ్చి నన్ను కలు అని అన్నారంట పవన్ కళ్యాణ్ గారిని. సరే, ఎలాగో ఆయన హైదరాబాద్ వచ్చాడు, ఈయన కరెక్ట్ షూటింగ్లో ఉన్నాడు. సరేలే అని చెప్పి షూటింగ్ స్పాట్కి వెళ్ళి కలిశారు. కలవగానే ఇప్పుడు నన్ను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, నాకు తల్లి తండ్రి తర్వాత మళ్ళీ నా తల్లి తండ్రి మా అన్నయ్య వదిన గారు, నాకు అన్నయ్య, నాకు వాళ్ళే కానీ లేకపోతే, వాళ్ళే కానీ దిశానిర్దేశం చేయకపోతే నేనేదో వ్యవసాయ కూలీగాను రైతుగాను ఉండిపోయేవాడినేమో, లేదంటే ఇంకేమైనా, ఎందుకంటే ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వని నాకు ఏ దారి దొరికేదో ఏంటో తెలియదు, మెయిన్ వదిన గారు అన్నయ్య చెప్పడం బట్టి ఇందులోకి వచ్చాను, ఆ దొరగా ప్రజాదరణ పొంది ఈరోజు రాజకీయాల్లో ఉన్నాను అన్నట్టుగా చాలా సందర్భాలు చెప్పారు. సో అన్నయ్య కాబట్టి కాళ్ళు దండం పెట్టాడు, అన్నయ్య కూడా దీవించారట. ఇది నీ వెనక నేను ఉన్నాను, ఎందుకు అసలు నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పి ఆయన 5 కోట్ల విరాళం ఇచ్చారు. 5 కోట్ల విరాళంలో కూడా చాలా ఆలోచించి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా ఇచ్చే విరాళం ఎప్పుడైనా హైగా ఉంటేనే దానికి తగ్గట్టుగా మిగతా వాళ్ళందరూ ఇస్తారు. మొదట ఆయన ₹1,00,000 ఇచ్చారనుకోండి, అందరూ 10,000, 50,000 ఇస్తారు. కేసీఆర్ 5 కోట్లు ప్రకటిస్తే ఏమవుద్ది, వెంటనే అమ్మ చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చాక మనం కనీసం ₹1,00,000 ఇవ్వకపోతే బాగోదేమరా అంటాడు ఒక ప్రొడ్యూసర్. ఇండస్ట్రీ పెద్దగా అన్నోన్ లీడర్, ఒక విధంగా దాసనారాయణరావు గారు తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరున్నారు, ఏదైనా సమస్య వచ్చినా ఎవరితో మాట్లాడాలనుకునేలాగా ఉన్నప్పుడు చిరంజీవి గారి దగ్గరికి అందరూ వెళ్తున్నారు బై డిఫాల్ట్గా. బట్ ఆయన ఎక్కడ కూడా బయటికి ప్రకటించకపోయినా ఒక పెద్దగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా విరాళం ప్రకటించడం, తమ్ముడు వెనక నేనున్నానని చెప్పనట్టు అయ్యింది. వాళ్ళందరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా నేనున్నాను కాబట్టి ఇండస్ట్రీ పెద్ద ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ సపోర్ట్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా ఉన్న అనుచరులు కూడా
సపోర్ట్ ఇస్తారుగా. అంటే ఇండస్ట్రీ నుంచి అమౌంట్ ఏమైనా కలెక్ట్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదు నేను అనేది సబ్జెక్ట్ అది కాదు. చిరంజీవి గారు ఒక్కసారిగా 5 కోట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా అన్డిక్లేర్డ్ ఇండస్ట్రీ పెద్ద కదా, అటువంటి పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన చిరంజీవి గారు వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీ వెనక ఎప్పుడు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ఇండస్ట్రీ వాళ్ళు కూడా సరే ఆయన 5 కోట్లు ఇచ్చారు కదా, ఒక ప్రొడ్యూసర్ వచ్చి మనం 1 కోటి రూపాయలు ఇద్దాం, లేకపోతే ఇంకొకటి వచ్చి ఒక 50 లక్షలు ఇద్దాం, ఇంకోటి వచ్చి 2 కోట్లు ఇద్దాం అన్నట్టుగా ఉంటుంది కదా. సో జనసేనకు కూడా ఒక ఫండ్ మొబిలైజ్ అవుతుంది. మొబిలైజ్ అయినప్పుడు రేపు ఎన్నికల నిర్వహణ ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి సరే ఎక్కడ ఏది ఉపయోగించాలి, ఎలాగ క్యాన్వాసింగ్ చేయాలి, ఎక్కడెక్కడ హోర్డింగ్లకు పెట్టాలి ఏంటి అనే దాని మీద కూడా సభకు నిర్వహించినప్పుడు ఆయన ఖర్చు, వచ్చిన వ్యక్తులకి ఆయన వెనక్కి తిరిగే మంది మార్బలం, వాళ్ళ తిండి ఖర్చులు, తర్వాత వెహికల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, వాళ్ళు ఉండడానికి షెల్టరు అన్నీ చాలా ఉంటాయి కదా, అది యూటిలైజ్ అవుతుంది వాళ్ళకి. సో చిరంజీవి గారు ఒక్క దెబ్బతో అన్నిటికీ ఒక విధంగా ఆహ్వానించినట్టుగా అయింది. ఒకటి విరాళాలు కూడా చెప్పకనే సేకరించినట్టుగా అయింది. రెండోది ఇండస్ట్రీ వాళ్ళకు కూడా నేను పవన్ కళ్యాణ్ బాహాటంగా చెప్పినట్టు అయింది కదా, తమ్ముడికి ఫేవర్గా. ఎన్ని అనుకున్నా ఎవరు కుటుంబ సభ్యులు వాళ్ళకి ఓటు వేసుకోరండి. అఫ్కోర్స్ చిరంజీవి గారికి అక్కడ ఓటు హక్కు లేదు, కానీ అది ఖచ్చితంగా ఆయన ఫేవర్గా ఉన్నారంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఉంటారు. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇప్పుడు ఇంత అన్ని పార్టీలకి ఆయన పిఆర్పి పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అన్ని పార్టీలకు కూడా ఒకేలాంటి రిలేషన్స్తో మెయింటైన్ చేస్తున్న చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కోసమైనా తమ్ముడు కోసమైనా జనసేనకు ఫేవర్గా ఉన్నారంటే, జనసేనకు ఫేవర్ అంటే ఆబ్వియస్లీ టీడీపీకి ఫేవర్, బీజేపీకి ఫేవర్ ఉన్నట్టేగా, కూటమిగా ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం మీద క్యాన్వాసింగ్ అయితే రాకపోవచ్చు, కానీ పిఠాపురం వరకు మాత్రం ఆయన క్యాన్వాసింగ్ వచ్చే అవకాశం కూడా ఉందని జనసేన శ్రేణులకు మాత్రం కొంచెం ఆశగా ఎదురు చూస్తున్నారు. బట్ ఈయన విరాళం ఇచ్చేసి నేను అలా వస్తే కనుక మళ్ళీ రేపొద్దు ఇండస్ట్రీలో ఉండే వ్యక్తి కాబట్టి, ఇండస్ట్రీలో రకరకాల పార్టీలు చెందిన వాళ్ళు, రకరకాల అభిరుచులు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని ఎందుకులే ఫర్దర్గా ఈ సినిమాలు అనేవి అందరి సినిమాలు ఆడాలి కాబట్టి ఈ పార్టీకే చెందిన వ్యక్తిగా అయినప్పుడు కొన్ని సినిమాలు ఆపేసి కొన్ని సినిమాలు ఇబ్బంది కలుగుతున్నాయి. అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపారు కదా వైసీపీ కావాలని. సో అలాగే మళ్ళీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మేబీ రాకపోవచ్చు ఆయన క్యాన్వాసింగ్కి. వస్తే మరీ బలవంతం చేసి లేదు అయ్యో లేదు తమ్ముడు కోసం ఒకసారి నీ పనిని చేయాలి అనిపించినప్పుడు చిరంజీవి గారు ఓన్లీ పిఠాపురం వరకు క్యాన్వాసింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అపోహ. మేబీ నిజమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. తమ్ముడు కోసం ఆ మాత్రం ఇప్పుడు మొన్న ఓపెన్గానే ఆయన వెళ్ళి కలవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, నీవెన నేను ఉంటాను ఏం కాదులే నువ్వు ధైర్యంగా వెళ్ళి ఎన్ననుకున్న తమ్ముడు చెప్తారు కదా, అలా చెప్పడం ఇవన్నీ నేపథ్యంలో ఆయన వెనక చెప్పకనే నేను ఉన్నానరా నీకేం భయం లేదని అభయహస్తం ఇచ్చినట్టు అనిపించింది. ఒకేసారి ఇండస్ట్రీ పెద్దలకి ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి కూడా సంకేతాలు ఇచ్చినట్టు అయింది కదా. కాపు సామాజిక వర్గానికి కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి కూడా కాపు సామాజిక వర్గానికి జనసేనకి సపోర్ట్ ఇస్తున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇదంతా పవన్ కళ్యాణ్కి ఒక విధంగా ప్లస్సే. సో తమ్ముడు వెనక ఎంత ఒకవేళ బద్ధ శత్రువులు అయినా కానీ బయటవాడు వచ్చేసరికి వాళ్ళు ఒకటి అయిపోతారు కదమ్మా. సో ఇక్కడ కూడా పైగా వీళ్ళు అన్నదమ్ముల మధ్యన ఎప్పుడు ఏమి లేవు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు చిరంజీవి అంటే ఒక ఆరాధ్య భావం. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఒక కొడుకులాగా ట్రీట్ చేశాడు. ఎందుకంటే మగధీర సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సార్ మీరు అప్పుడు బ్లాక్ బాస్టర్ అయింది కదా రామ్ చరణ్ సినిమా, అడిగారు మీరు పుత్రోత్సాహం ఎలా ఫీల్ అవుతున్నారని. నేను ఈ పుత్రోత్సాహం ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ ద్వారానే నేను పొందాను. పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అయినప్పుడే అందరూ సార్ మిమ్మల్ని మించిపోయాడండి మీ తమ్ముడు అంటేనే నాకు తమ్ముడు కాదు కొడుకు లెక్క. ఎందుకంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 18 ఏళ్ళు ఎంతో గ్యాప్, ఏజ్ గ్యాప్ ఇద్దరు. సో అంత గ్యాప్ను ఆల్మోస్ట్ కొడుకు లెక్కే కదా. ఆయన కనుసన్నల్లోనూ ఆయన గార్డియన్గా ఉండే పెరిగాడు కాబట్టి ఈయన కూడా ఆ భావం ఆయన కొడుకులా ఈయన చూసుకుంటాడు. ఈయన కూడా ఎప్పుడు ఆయనకి ఒక తండ్రిలాగా ట్రీట్ చేస్తాడు. వదిలిని తల్లిదండ్రిగానే చూస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ కూడా. సో ఆయన ఆశీర్వాదం ఉంది. ఆబ్వియస్లీ కొడుకు కోసం, కొడుకు లాంటి తమ్ముడు కోసం నిలబడతారు. ప్లస్ అవుతుంది అది. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి విషయాలు అయితే తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.